ఆలోచిస్తే బ్రెయిన్కి ఏమవుతుందో మీకు తెలుసా? మనిషి జీవితంలో ఆలోచించడం అవసరమే, కానీ అదే ఆలోచన ఎక్కువైతే అది మనకు సహాయం చేయడం మానేసి హాని చేయడం మొదలు పెడుతుంది. మనిషి ఎక్కువగా ఆలోచించడం అంటే బ్రెయిన్కి ఒకే విషయం మీద ఎక్కువ సమయం పనిచేయడం. అంటే ఇది ఓవర్ థింకింగ్ చేసేటప్పుడు మన మెదడులో స్ట్రెస్ హార్మోన్స్, ముఖ్యంగా కార్టిసల్ పెరుగుతూ ఉంటాయి. దాని ఫలితంగా బ్రెయిన్లో న్యూరాన్ల మధ్య కనెక్షన్లు తాత్కాలికంగా బలహీన పడిపోతూ ఉంటాయి. అంటే మన మెమొరీ, ఫోకస్, డెసిషన్ మేకింగ్ సామర్థ్యంపై తగ్గిపోతూ ఉంటుంది. మనకు చిన్న చిన్న విషయాలు కూడా భయంగా లేదా స్ట్రెస్ఫుల్గా అనిపిస్తూ ఉంటాయి. మనం ఒకే విషయం గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తే మన మెదడులో అమిగ్డలా అనే భాగం డేంజర్ అలర్ట్ ఇస్తుంది. అంటే దాంతో మన బాడీలో కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్స్ విడుదల అవుతూ ఉంటాయి. కొద్దిసేపు అయితే పర్వాలేదు, కానీ అది ఎక్కువసేపు కొనసాగితే ఆ హార్మోన్లు బ్రెయిన్లోని హిపోక్యాంపస్ అనే మెమొరీ సెంటర్ను ప్రభావితం చేయడం మొదలు పెడతాయి. అంటే మనం ఫోకస్ చేయడం చాలా కష్టమైన తీరవుతుంది. అంటే జ్ఞాపక శక్తి తగ్గుతుంది, డెసిషన్స్ తీసుకోవడంలో కూడా కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎక్కువగా ఆలోచించే వాళ్ళు ఎప్పుడు అంటే ఒక రకమైన భయంతో జీవిస్తూ ఉంటారు. అంటే నేను చేస్తుంది తప్ప, నేను తప్పు చేస్తున్నానా, వాళ్ళు నన్ను డిస్లైక్ చేస్తున్నారా, ఈ కాన్స్టెంట్ డౌట్ల వల్ల మెదడు రెస్ట్ తీసుకోవడమే మర్చిపోతూ ఉంటుంది. ఇలా బ్రెయిన్కి రెస్ట్ కానీ ఇవ్వకపోతే ఏమవుతుంది? మనకు నిద్ర సరిగ్గా రాదు, తలనొప్పులు వస్తాయి, మరియు కొంతకాలం తర్వాత యాంగ్జైటీ, డిప్రెషన్ సింటమ్స్ కూడా మొదలవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అయితే దీనికి కూడా ఒక సింపుల్ సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. ప్రతిరోజు కొంతసేపు మైండ్ సైలెన్స్కి ఇవ్వండి. అంటే మెడిటేషన్ చేయడం, వాకింగ్కి వెళ్ళడం, మ్యూజిక్ వినడం. ముఖ్యంగా మీ ఆలోచనల్ని ఒక పేపర్ మీద రాయండి. అలా రాస్తే బ్రెయిన్ అది రిలీజ్ అయిందన్న ఫీలింగ్తో ఉంటూ ఉంటుంది. ఇలా ఆలోచనల్ని కంట్రోల్లో పెట్టగలిగితే మీ బ్రెయిన్ మరింత క్రియేటివ్గా, షార్ప్గా పనిచేస్తూ ఉంటుంది. మరి గుర్తుంచుకోండి, మన ఆలోచనలు మనకు జీవితాన్ని ఇస్తాయి, కానీ అవే ఎక్కువైతే మన జీవితం నుంచి ప్రశాంతతను కూడా తీసుకుంటూ ఉంటాయి. ఎక్కువగా ఆలోచిస్తే మీ బ్రెయిన్కి ఇదే జరుగుతుంది. ఓవర్ థింక్ కిల్స్ పీస్ ఆఫ్ మైండ్. మైండ్కి కూడా రెస్ట్ చాలా అవసరం. ఇప్పుడు చూశారు కదా, ఎక్కువగా ఆలోచిస్తే మన బ్రెయిన్కి ఏమవుతుందో. అందుకే చిన్న చిన్న విషయాలపై కూడా ఎక్కువగా ఆలోచించడం మానేయండి. సో బ్రెయిన్కి కూడా రెస్ట్ చాలా అవసరం.